ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు సేవాపక్ష్ నిర్వహిస్తామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. ప్రకృతిని కాపాడేందుకు ప్రతి వ్యక్తి ఒక మొక్క నాటాలని కోరారు. బంగ్లాదేశ్, నేపాల్లా కాకుండా నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ గట్టిగా నిలబడుతుందన్నారు. ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సేవాపక్ష్ పేరిట భారతీయ జనసంఘ్ పుట్టినప్పుడే మా పార్టీ పెద్దలు అన్నటువంటి కళ అంత్యోదయ. నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పాలనలో ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం ఈ దేశంలో 25 కోట్ల మంది పేద ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచంలో ఉన్నటువంటి ద్రవ్య వినిమయ సంస్థలకు సంబంధించినటువంటి ఏజెన్సీస్ అని చెప్తా ఉన్నాయి. భారతీయ జనసంఘ ఆవిర్భావం రోజు మేము కన్న కళ ఈ దేశంలో పేదోడికి సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ గారి జన్మదినం నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా సేవాపక్ష నిర్వహించి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, ప్రకృతి ప్రకోపిస్తే ఏమవుతుందో చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ వరదలు, ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడడం, ప్రకృతిని విధ్వంసం చేస్తే అది మనల్ని విధ్వంసం చేస్తుంది. కాబట్టి మనకు జన్మనిచ్చినటువంటి తల్లి పేరిట ప్రతి ఇంట్లో తల్లి పేరిట ఒక చెట్టు నాటి దాన్ని కాపాడాలని మా మీడియా మిత్రులు కూడా ఈ యుద్ధంలో భాగస్వాములు కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీరు వార్తలు కవరేజ్ పోతున్నప్పుడు చూస్తున్నారు, కొండ చర్యలు విరిగిపడి కార్లు, మనుషులు నీళ్ళు వచ్చి కొట్టుకుపోతున్న హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలని 24-25లో చూస్తున్నప్పుడు వాయనాడు కాడ నుంచి మొదలుకుంటే ఉత్తరాఖండ్ దాకా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి దయచేసి ప్రకృతిని కాపాడదాం, ప్లాస్టిక్ని నిషేధిద్దాం, స్వదేశీకి ఊతమిద్దాం. ఈ నినాదంతో ఈ 15 రోజులు ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలని చెప్పి ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ట్రంప్ లాంటి వాళ్ళు ఆంక్షలు పెట్టినా, ఇంకొకరు భారతదేశాన్ని ఆర్థిక దిగ్బంధనం చేయాలని కలలు కన్నా, అన్ని పదవులకి పోటీ చేసేందుకు అర్బన్ నక్సలైట్లు, సూడో నక్సలైట్లు ముందుకు వస్తుంటే కూడా భారతదేశం బంగ్లాదేశ్ లాగా, నేపాల్ లాగా కాకుండా గట్టిగా గడ్డపారలాగా నిలబడిందంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో తప్ప ఇంకొకటి కాదు. వారి మీద ఈ దేశ ప్రజలకి 140 కోట్ల మంది ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం వల్ల ఈ దేశం విశ్వగురువు వైపు తన అడుగులను వేస్తూ ఉంది. ప్రధానమంత్రి అయినప్పుడు వారు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉంటే ఈరోజు 3వ స్థానం దాకా ఈ దేశ ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకొస్తున్నటువంటి నాయకులు నరేంద్ర మోడీ గారు. 2047 వికసిత భారత్ లక్ష్యంగా మా అందరం కూడా పనిచేయాలని కార్యకర్తలందరం కూడా ఈరోజు సంకల్పం తీసుకోవడం జరిగింది. పేదరికాన్ని పారద్రోలాలే, దేశం తన కాళ్ళ మీద తానే ఆత్మనిర్భర భారత్గా ఎదగాలి, స్వదేశీ వస్తువులని ఎక్కువగా ఎంకరేజ్ చేయాలి. ప్రతి షాపు యజమాని నా షాపులో స్వదేశీ వస్తువులనే అమ్ముతున్నానే బోర్డులు పెట్టాలి. ఇట్లా భారతదేశ ప్రజలని 2047 వైపు వికసిత భారత్ కోసం నడపాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు జిల్లా కార్యశాల ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి అదృష్టం కూడా లభించింది. రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, గుళ్ళల్లో పూజా కార్యక్రమాలు, ఈ దేశాన్ని అంత గొప్పగా నడిపిస్తున్నటువంటి నాయకుడు నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పి ఎక్కడికక్కడ ఆయనకు దీర్ఘాయుష్ ఇవ్వాలని ప్రజలందరూ కూడా ముందుకొచ్చి, నాట్ ఓన్లీ పార్టీ కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ముందుకొచ్చి నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినాన్ని గొప్పగా నిర్వహించుకునేందుకు ఈ దేశం సన్నద్ధమవుతున్నటువంటి సందర్భంలో సిద్దిపేట జిల్లాలో కూడా ఈ సేవాపక్ష కార్యక్రమాల్ని మిగతా జిల్లాలతో పోటీపడి నడపాలనేటువంటి కార్యక్రమంతో ఈరోజు సేవాపక్షికి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని మీ ద్వారా ప్రజల ముందు ఉంచాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. సహకరించాల్సిందిగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మున్సిపాలిటీలలో ప్లాస్టిక్ నిషేధం కోసం మున్సిపల్ కమిషనర్లు, గౌరవ ప్రజాప్రతినిధులు అడుగులు వేయాలని చెప్పి నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. మొన్న వచ్చిన వరదల్ని చూస్తూ ఉంటే చూసిరు మీరు, మోరీలన్నీ, డ్రైన్స్ అన్నీ ఎక్కడికక్కడ నిండిపోయి ప్లాస్టిక్ ఇదైపోయి, పాత రోజులలో ఎక్కడైనా వర్షం పడితే నీళ్లు సాఫీగా వెళ్ళిపోయేవి. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాయంటే కాలనీలకు వచ్చేటువంటి దుస్థితి వచ్చింది. కాబట్టి ఇల్లీగల్ లేఅవుట్స్, చెరువులు మత్తలకు అడ్డంగా కడుతున్నటువంటి ఎంక్రోచ్మెంట్స్, ప్లాస్టిక్ కుప్పలైపోయి ఆ ద్వారాల దగ్గర వచ్చి చేరుతున్నటువంటి విధానం, వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రజలు దయచేసి భవిష్యత్ తరాలకి మంచి ప్రకృతిని అందించేందుకు
మీరు మేము అందరం కలిసి సంఘటితంగా పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తుంది. 12వ తారీఖు రోజు గజ్వేల్ మున్సిపాలిటీలో సాయంత్రం 5 గంటలకి, 13వ తారీఖు రోజు సిద్దిపేట పట్టణంలో వర్తక వాణిజ్య వ్యాపార రంగాలకు సంబంధించినటువంటి పెద్దలతో ఇంటలెక్చువల్స్తో 2 సదస్సులు ఏర్పాటు చేయాలనుకున్నాం. దీని లక్ష్యం ఇన్కమ్ ట్యాక్స్ని 12 లక్షలకు తగ్గించి బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మధ్యతరగతి కుటుంబాలకి ఒక మంచి శుభవార్త అని చెప్పినటువంటి భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇదే సంవత్సరం రెండోసారి మళ్ళీ పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ప్రతి కుటుంబానికి సుమారు 3 నుంచి 10-15 వేల రూపాయల వరకు తమ నెలవారీ ఖర్చులో ఉప్పు కావచ్చు, పప్పు కావచ్చు, సబ్బు కావచ్చు, క్యాండిల్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ప్రతి కుటుంబం వాడుకునేటువంటి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి మొదలుకొంటే మధ్యతరగతి కుటుంబాలు ఇష్టపడేటువంటి కార్ల వైపు కూడా 1 లక్ష రూపాయల వరకు పన్ను తగ్గింపు జరుగుతూ ఉంది. సెప్టెంబర్ 22 నుంచి దీన్ని ఒక పండుగలాగా నిర్వహించాలని ప్రజలందరికీ కూడా వర్తక వ్యాపార వాణిజ్య వర్గాలు సహకరించాలని చెప్పి అవగాహన సదస్సులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. యూరియాకు సంబంధించి ఈ మధ్యలో నేను వచ్చి మాట్లాడిపోయిన తర్వాత సిద్దిపేట జిల్లాలో కొంతమంది మిత్రులు నువ్వు తప్పు మాట్లాడినవరా కన్నా అని చెప్పినారు. నేను తప్పు మాట్లాడలేదు, ఇంకొక లారీ కూడా పంపించినాం మొన్ననే. దాదాపు ఒక 3 అంశాలని ఈ యూరియా విషయం లోపల మనం గమనంలోకి తీసుకున్నట్లయితే, ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం సరి అయినటువంటి రీతిలలో రైతులకి టోకన్లు ఇచ్చి వాళ్ళ అవసరాలు తీర్చే రీతి లోపల వచ్చినటువంటి యూరియాని డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం లోపల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం వల్లనే ఈ గందరగోళమైనటువంటి పానిక్ సిచ్యువేషన్ ఏర్పాటైంది. దొరుకుతుందో దొరకదో అనే భయం రైతులలో పెరిగింది. కాబట్టి దయచేసి నేను ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్లకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, మన జిల్లాలో ఎంత యూరియా ఇప్పటిదాకా వచ్చింది, ఇంకెంత యూరియా రాబోతుంది, ఎంతమంది రైతులు ఉన్నారు, ఒక్కొక్క రైతు ఎంత ఎకరాలు పంట వేసుకున్నాడు అనేది దయచేసి ఎక్కడికక్కడ ఏఓలతోటి సూపర్వైజ్ చేసి, నిజంగా షార్టేజ్ ఉంటే మేము కూడా పనిచేస్తూ ఉన్నాం, కొట్లాడుతూ ఉన్నాం. ఎక్కడైనా తక్కువ ఉంటే భారత ప్రభుత్వాన్ని ఒప్పించి తెప్పిస్తాం. మొన్ననే కొన్ని వ్యాగన్లని తీసుకురావడం జరిగింది. త్వరలోనే ఇంకొంత కూడా షార్ట్ ఫాల్ ఉన్నటువంటి యూరియాని కూడా తెస్తాం. దయచేసి ఎక్కడ కూడా రైతన్నలు పానిక్ కావద్దని సవినయంగా అప్పీల్ చేస్తాం. వారం పడతలేదన్న, ఆల్రెడీ ట్రైన్స్ వచ్చేసినాయి. ఎక్కువ శాతం ఎక్కడికక్కడ రైళ్ళు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ దించిపిస్తూనే ఉన్నాం. రేక్ పాయింట్లలో అంతా దిగుతూనే ఉంది. 90% దాదాపు అందించేందుకు ప్రయత్నాలు అయితే మేము ముమ్మరంగా చేస్తూ ఉన్నాం. ఇంకెక్కడైనా ఇబ్బంది ఉన్నట్లయితే వ్యక్తిగతంగా అందించేందుకు మేము కూడా శ్రద్ధ తీసుకుని పనిచేస్తాం.